బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఏదైతే కూల్చివేతలు హైడ్రా చేపట్టింది, ముఖ్యంగా సేజ్ స్కూల్ యాజమాన్యం చేపట్టినటువంటి స్థానికుల ఫిర్యాదు మేరకు సేజ్ స్కూల్ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను నిన్న హైడ్రా అధికారులు కూల్చివేశారు. దాంతో పాటు రెండో రోజు కూడా ఈ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అక్రమ నిర్మాణాలంటూ కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు ఈ రోజు ఉదయం నుంచి కూడా. అయితే ఇళ్లలో ఉంటున్నటువంటి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదు, నేరుగా వచ్చి ఉదయం నుంచే కూల్చివేతలు చేపడుతున్నారంటూ కూడా హైడ్రా అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పారు, ఏదైతే నివాస సముదాయాలు ఉన్నాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులలో కూల్చబోమని రంగనాథ్ గతంలో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నారు. అయితే ఏదైతే ఇళ్లలో ఉన్నటువంటి వారికి తమకు సమాచారం ఇవ్వకుండా కనీసం సామాన్లు అంతా తీసుకోకుండా కూల్చివేస్తుండడంపై హైడ్రా అధికారులపై స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ. Ahora